అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. నిన్నగాక మొన్నొచ్చిందిరా వస్తుందిరా, తనతో ఏంట్రా మాట్లాడేది? కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. నిన్నగాక మొన్న ఈ ఆఫీస్కి వచ్చుంటారు మేడం మీరు. మీతో మేమేం మాట్లాడతాం? ఈ ఆఫీస్కి నిన్న కాక మొన్న వచ్చుండొచ్చు, కానీ ఆ తేయాకు తోటల్లో నేనొక కార్మికురాల్ని. అది నమ్మే బహుశా నన్ను మీతో మాట్లాడమని పంపించుండొచ్చు. కానీ ఇప్పుడు మీతో మాట్లాడుతుంది ఒక కార్మికురాల్లా కాదు, పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా. మార్నింగ్ మీ డిమాండ్స్ చెప్పారు కదా, మీరు అడిగింది ఇవ్వగలిగిన అమౌంట్ అయితే ఈ చర్చ ఆ గదిలోనే అయిపోయి ఉండేది. కానీ మీరు 2 కోట్లు అడుగుతున్నారు. పొద్దున మీ ఆయన చేసిన భజనే ఇప్పుడు నువ్వు చేస్తున్నావా? వసుంధర, ఆ రోజు గెస్ట్ హౌస్లో నీతో ఎలా ప్రవర్తించాడో మొత్తం దివాకర్ వీడియో తీశాడు. అది బయటికి వదిలితే చాలు మొత్తం మీ కంపెనీ ప్రతిష్ట నేల నాకిపోతుంది. మీరు మా వారి గురించి మాట్లాడితే నేను మీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. మీరు రాత్రిపూట చేసే ఇన్లీగల్ బిజినెస్ గురించి మాకు తెలియదు అనుకుంటున్నారా? మా దగ్గర ఆధారాలు లేకపోవచ్చు, ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంది. నేను వెళ్ళి మాట్లాడితే ఎంప్లాయీస్ వర్క్లోకి వస్తారు, కానీ మళ్ళీ మీరు ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తారు కదా. అందుకే ఫస్ట్ డీల్ మీతోనే డిస్కస్ చేస్తున్నాను. మా డీల్ ₹1 కోటి. ఇది మీకు ఓకే అయితే డీల్ క్లోజ్ చేద్దాం. ఒక 5 minutesలో వస్తాను. రై, రాత్రిపూట మనం చేస్తున్న వ్యాపారం గురించి ఈమెకెలా తెలిసిందిరా? నాకెందుకు ఇదంతా పెద్ద ప్లాన్ అనిపిస్తోంది. కోటి లేదు ఏమీ లేదు, వెళ్ళిపోదాం పదా. రేయ్, అన్నిటికీ భయపడతావేంట్రా? వాళ్ళ దగ్గర ఖచ్చితమైన ప్రూఫ్ ఉంటే నిన్ను నన్ను వెనక్కి పిలిపించి 5 స్టార్ హోటల్లో భోజనం పెట్టించి ఏసీ గదిలో డిస్కషన్ బెటరు. నువ్వంతా చెడగొట్టుకో. మనం అస్సలు తగ్గద్దు, వాళ్ళే తగ్గుతారు. నేను మాట్లాడతాను కదా, నువ్వు కాముగా ఉండు. చెప్పండి, ఏం చేద్దాం? మేము మా మాట మీదే ఉంటాం. ₹1 కూడా తక్కువైనా ఊరుకోం. కానీ ఆ డబ్బుకు తగ్గ న్యాయం జరిపిస్తాం. సరే, మల్లిక మేడం కూడా ఈ విషయం ఎక్కువ తెగేదాకా లాగొద్దు అన్నారు. కాకపోతే నాదొక చిన్న అనుమానం. అడగండి మేడం. జీతాలు లేకుండా కార్మికులు పనిలోకి రావడానికి ఎలా ఒప్పిస్తారు? వాళ్ళకి మేము ఎంత చెప్తే అంత మేడం. ఏదో ఒకటి చెప్పి మేమే సమ్మె ఆపించేస్తాం. మరి వాళ్ళకి జీతాలు? వాళ్ళందరూ మా దగ్గరే అప్పు తీసుకున్నారు. అప్పు తీసుకున్నవాడు వడ్డీ ఎలా కట్టాలనే ఆలోచిస్తాడు. మీరు సగం జీతం వేస్తున్నామని 1 నెల ఇవ్వండి చాలు. ఇంకో 4-5 నెలల వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీ వర్క్ జరిగేలా చూసుకునే పూచి మాది. ఓహో, మీరిద్దరూ రాజకీయంలో ఉండాల్సిన వాళ్ళు కదా.
మల్లిక మేడం డిస్కషన్ అయ్యాక ఒకసారి వీడియో కాల్ చేయమన్నారు. నేను కాన్ఫరెన్స్ యాడ్ చేస్తాను, మీరు అదే చెప్పండి. మేడం కూడా కన్విన్స్ అవుతారు. అలాగే మేడం. మిమ్మల్ని నమ్మి కడుపు కట్టుకుంటే ఇంత మోసం చేస్తారా? మీరు బాగుపడరు. ఇన్నాళ్ళు మా కడుపు కొట్టారు, ఇకపై అది చెల్లదు. మీరు గాని మీ వాళ్ళు గాని ఇంకోసారి ఈ ఎస్టేట్లో కనిపిస్తే తరిమి తరిమి కొడతాం, జాగ్రత్త. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాం వసుంధరా. చూసారా, అర్థమైందా? మీరు నమ్ముతున్న ఆ యూనియన్ లీడర్స్ ఎంత మోసం చేస్తున్నారో. వాళ్ళు పంచభక్ష పరమాణం తిని చెంగిలి చెయ్యి మీకు విసురుతున్నారు. మీరు అదే ప్రసాదంలా చూస్తున్నారు. నన్ను నమ్మండి, ప్రస్తుతం కంపెనీ కొంచెం ఇబ్బందుల్లో ఉంది, కానీ ఇదంతా తాత్కాలికమే. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మల్లిక మేడం, రాజీవ్ సార్, ధృవ సార్ చాలా కష్టపడుతున్నారు. కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇన్నాళ్ళు ఓపిక పట్టారు కదా, ఇంకొక 2 నెలలు సపోర్ట్ చేయండి. నేను మీలో ఒకరిని అని మర్చిపోవద్దు. వచ్చిన ప్రాజెక్ట్ పూర్తవ్వగానే 4 నెలల జీతంతో పాటు బోనస్ కూడా మీ అందరికీ వస్తుంది. వసుంధరకి జై! వసుంధరకి జై! వసుంధరకి జై. ఇది మల్లిక మేడమే స్వయంగా చెప్పమన్నారు. మరి రేపటి నుంచి పనిలోకి వెళ్తారు కదా? నీ మాట మీద నమ్మకం ఉంది వసుంధరా. రేపటి నుంచి మేమందరం వెళ్తాం. ఇంకా 2 నెలలు జీతం రాకుండా పనిచేయడం కష్టమమ్మా. ఎంతో కొంత సర్దండి వసుంధరా. నేను ఆలోచిస్తాను. నేను హామీ ఇస్తున్నాను, 2 నెలల తర్వాత మాత్రం ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాదు. ఇక నువ్వు ఎలా చెప్తే అలా వింటాం వసుంధరా. నువ్వు చెప్పినట్టే ఇంకో 2 నెలలు జీతాలు వచ్చినా రాకపోయినా అందరూ పనిచేస్తారమ్మా. ఉంటాను. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా? మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా? వసుంధని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది కదరా? అవును బాబాయ్, నిన్నటి వరకు మనతో ఎగురుతూ గెంతుతూ తిరిగిన తింగరబుచ్చిలా అనిపిస్తోంది. ఒక పరిపూర్ణమైన ఆడతనం ఈ రోజు తనలో కనిపిస్తోంది. ఏంటమ్మా నువ్వు అనేది? యూనియన్ లీడర్స్తో మాట్లాడడానికి వసుంధరని పంపించారా? అయినా తనకేం తెలుసమ్మా? నేనే డీల్ చేయలేకపోతే వసుంధర ఎలా డీల్ చేస్తుంది?
నాకు అర్థమవుతుంది ధ్రువ, కానీ నాకింకో ఆప్షన్ లేదు. రాజీవ్ రావడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. రేపు రాజీవ్ వరకు వెళ్ళాలంటే ఇవాళ ఆ వసుంధర్ని పంపించాలి. ఈ వసుంధర వెళ్లే ప్రాసెస్ టైం వేస్ట్ అని నాకు తెలుసు. ఒక రకంగా ఇది కూడా మంచిదేలే అమ్మా. ఆ రాజు అంకులు కూడా తెలియాలి కదా, తను కూరగాయలు తరగడం, కూలి పనులు చేయడం తప్ప ఇంకెందుకు పనికిరాదు అని. హాయ్ మల్లిక. ఏంటి రాజీవ్, నీ ముఖంలో సంతోషం చూస్తుంటే ఫ్యాక్టరీ మీటింగ్ సక్సెస్ అయినట్టు అనిపిస్తోంది. ఆ డీల్ సూపర్ సక్సెస్ అయింది. వర్క్ కూడా స్టార్ట్ చేయించి వచ్చాను. నీకు అంతకన్నా సంతోషకరమైన విషయం ఏంటంటే మన వసుంధర కూడా మీటింగ్ని సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేసింది. రేపటి నుంచి ఎస్టేట్లో కూడా పని మొదలవుతుంది. ఏంటి రాజీవ్ నువ్వు చెప్పేది? ఎస్టేట్ మీటింగ్ వసుంధర సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేసిందా? నేను చెప్పడం కాదు, ఒక గంట నుంచి మన కంపెనీ గురించి అన్ని ఛానల్స్ వాళ్ళు ఏం చెప్తున్నారో నువ్వే చూడు. అహంకారం పెరిగే కొద్దీ పతనం ప్రారంభమవుతుంది అనేది గంట క్రితం వరకు మాట. కానీ ప్రయత్నం వల్ల అసాధ్యమైనది సాధ్యమవుతుందన్నది ఇప్పటి మాట. పీపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో కార్మికులు సమ్మె చేస్తున్నారనే విషయం తెలిసిందే. ఆ కంపెనీలో పనిచేసే వారికి జీతాలు ఇవ్వడం లేదు. కంపెనీని మూసెయ్యాలనే ప్రతిపాదన వచ్చింది. ఇందులో ఏ అద్భుతం జరిగిందో తెలియదు కానీ సమ్మె చేస్తున్న కార్మికులందరూ వారి సమ్మెను విరమించుకొని యథావిధిగా విధులకు హాజరు కానున్నారు. గెలుపు కోసం ఎప్పుడూ నాతో ఉండే నా కలే నా ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తుందని మల్లికా ప్రతాప్ గారు అంటుండేవారు. తన మాటకు తగ్గట్టుగానే ఇప్పుడు చేసి చూపించారు. కంగ్రాచులేషన్స్ టు పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అలుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీరగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. ఏంటి నాన్న ఇదంతా? మన సంస్థ పేరు నిలబెట్టావమ్మా. నీకోసం వాళ్ళంతా నిలబడ్డారు. నీ మీద నేను పెట్టుకున్న నమ్మకం నిజమని నిరూపించా. కంగ్రాట్స్ అమ్మా. నాది ఆలోచన మాత్రమే నాన్న. నేను అడగగానే అక్కడ వీడియో కాన్ఫరెన్స్కి అరేంజ్ చేశారు. అందరినీ ఒకే గదిలో ఉండేలా చేశారు. మీరు అది చేయకపోతే ఈరోజు ఆ యూనియన్ లీడర్లా అసలు మొహం నేనెవరికి చూపించగలిగేదాన్నే కాదు. చాలా థ్యాంక్స్ నాన్న. అయితే నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదమ్మా, కార్తీక్కి చెప్పాలి.
నువ్వు నాకు ఫోన్ చేసిన విషయం కార్తీక్ చెప్పినప్పుడు నేను కార్తీక్ని ఊళ్ళో ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉన్నారా అని అడిగితే అందరినీ వీడియో కాన్ఫరెన్స్లో కలపాలి అని చెప్పినప్పుడు అక్కడ ప్రొజెక్టర్ రెడీ చేసి 1 గంటలోనే మొత్తం సెటప్ రెడీ చేశాడు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ నాన్న. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఇందుకు మరో నిదర్శనం తన కోడలు వసుంధర తను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకరిగా నియమితులైన అతి తక్కువ సమయంలో ఈ విజయాన్ని అందుకోవడం చాలా ప్రశంసనీయతగ్గ విషయం. చూసారా నందితమ్మ, మన వసుంధర ఎలా దడదడలాడిస్తుందో. ఒక్కొక్కసారి అమాయకురాల్లా కనిపిస్తుంది, ఒక్కోసారి ఆదిపరాశక్తిలా కనిపిస్తుంది. ఏమంటారు? నాకు తెలుసు వసుంధర, నువ్విదంతా సాధిస్తావని. కాని ఇంత తొందరగా నీ ఉనికిని అందరికీ తెలిసేలా చేసుకుంటావని అనుకోలేదు. నువ్వు పడిన కష్టాలకి, చూపించిన ఓర్పుకి ఆ భగవంతుడు ఎన్నాళ్లకు నీకు తోడయ్యాడో. ఇక నీ ప్రతి అడుగు విజయం వైపే. అదిగో కారొచ్చేసింది. వసుంధర వచ్చేసిందమ్మా. నేను వెళ్ళి దిష్టి తీస్తాను. అక్కడే ఆగండి. ఈరోజు అందరి కళ్ళు నీ మీదే. దిష్టి తీని. ఆగు. అలా అయితే ఆ దిష్టి నాన్న స్థానంలో ఉండి నన్ను నడిపించిన రాజీవ్ సార్కి, అమ్మ స్థానంలో ఉండి నాకు నమ్మకాన్నిచ్చిన నందితమ్మకి తీయాలి. మేము నీకు దారి మాత్రం చూపించావమ్మా. ఆ దారి కూడా ముళ్లదారే. దాన్ని నువ్వే పూలబాటగా మార్చుకున్నావు. కాబట్టి నీకే దిష్టి తీయాలి. నువ్వు తీయమ్మా. సరే. పదమ్మా. రావసుందరా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ల దిష్టి, ఆఫీస్ వాళ్ల దిష్టి అంతా పోవాలి. ఇప్పుడు వెళ్ళు. పదమ్మా, రా. నేనివాళ ఇలా ఉన్నాను అంటే అది మీ వల్లే నందితమ్మా. మీరు నన్ను నమ్మినంతగా ఎవరూ నమ్మలేదు. ఈ జీవితంలో మీ స్థానం ఎవరూ భర్తీ చేయలేరు. Hello everybody, I'm coming.
అత్త అది చూపించేదంతా ప్రేమ, నువ్వు మోసపోకు. అమాయకంగా నటించి నన్ను మోసం చేసావు కదే. నా జీవితాన్ని సంక నాకించావు. మా అత్తకి దూరంగా ఉండవే. మొత్తుకుంటున్నాను కదే మా అత్తకి దూరంగా ఉండమని. అయినా నువ్వు మాట వినవా? మా అత్త ఏం చేసిందే? మా అత్త నిన్నేం చేసింది? నన్ను మోసం చేసావు కదే. మా అత్తకి దూరంగా ఉండవే. ఈ రాజు అంకుల్ నీకు నాన్న లాంటివాడు. మా అత్త నీకు అమ్మ లాంటిది. నాకు క్లారిటీ ఇవ్వవే. నేనెవరు? మొగుణ్ణా? మొగుళ్ళాంటి వాడినా? ఆ కార్తీక్ ఎవడు? అక్రమ సంబంధమా?